ఈ వీడియోలో ఒక మహానుభావురాలు గురించి చెప్తా. ఆ మహానుభావురాలు ఎవరంటే మా అత్తయ్య గారి గురించి ఈ వీడియోలో చెప్తా. మనలో ఎవరి గురించి అన్నా తెలిసిన వాళ్ళ గురించి చెప్పమంటే కొందరిలో కాదు అందరిలో కూడా ప్లస్సే ఉండవండి. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇక ఎవరి గురించి అన్నా జీవితం మొత్తం చెప్పాలంటే ఇలా వీడియోలో నిమిషమో 2 నిమిషాలు 15 నిమిషాల్లో చెప్పాలంటే చెప్పలేము, కానీ కొంతవరకు చెప్తా. అది కూడా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అత్తయ్య గారి గురించి చెప్పాలని ఇప్పుడు ఎందుకు అనిపించిందంటే కొన్ని సందర్భాలు బట్టి వారి గురించి చెప్పాలనిపిస్తుంది. ఇంకా అత్తయ్య గారు నిన్న చనిపోయిన రోజండి, ఆగస్టు 18వ తారీఖు 2017 శ్రావణ మాసం 2వ శుక్రవారం నాడు అత్తయ్య గారు చనిపోయారు. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం, అది కూడా మామయ్య గారు అప్పటికి చనిపోలేదు, మామయ్య గారు బ్రతికే ఉన్నారు. ఇంకా ముత్తైదుగానే శుక్రవారం నాడు అత్తయ్య గారు చనిపోయారు. ఇంకా నిన్న చనిపోయిన రోజు కాబట్టి అత్తయ్య గారికి ఇష్టమైనవన్నీ చేసుకుంటూ వారి గురించి 2 మాటలు చెప్పాలనిపించింది. 2 కాదులేండి, 2 అంటే 2 చెప్తానా ఏంటి, 4 మాటలు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అత్తయ్య గారి గురించి చెప్పాలంటే చాలామంది అత్తగారులు ఏమంటే 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో పెత్తనం చేసి వాళ్ళ పెత్తనం చలాయించుకుంటా కోడల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. అలా కాకుండా కొందరు అత్తలేమో కోడల్ని ప్రేమగా చూసేవాళ్ళు ఉంటారు. అంటే అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇక మా అత్తగారి గురించి చెప్పాలంటే మధ్య రకం అనమాట. ఒక్కోసారి పెత్తనం చేస్తారు, ఒక్కోసారి మంచిగా చూసుకుంటారు. అంటే పెత్తనం చేసి మరీ మమ్మల్ని ఏం హింస పెట్టలేదు, ఏదో చిన్న వాటి కాడ సీరియస్ అవ్వటం, లేకపోతే నేను చెప్పింది చేయాలంటో ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఎక్కడ కూడా పాపం మమ్మల్ని అయితే అంత పెద్ద రేఖం చూపిస్తూ మమ్మల్ని అయితే హింస పెట్టాల. అది పుట్టింటి కాడ నుంచి అవిదే అండి ఇవిదే అండి అని అనటం లేదు. ముఖ్యంగా నాకు 2 ఆడపిల్లలు కదా, నాకు 2 ఆడపిల్లలు పుట్టారని నన్ను ఏనాడు తక్కువ చేసి చూడలా, నా పిల్లల్ని అంతకంటే తక్కువ చూడలా, బంగారంలాగా చూసుకున్నారు మా అత్తగారు. ఇక మైనస్ ప్లస్ 2 చెప్పాలంటే ఒకటైతే మహానుభావురాలండి. నేనేమో ఎటకారంగా అనలేదు, నిజంగానే మహానుభావురాలు, చాలా మంచి వ్యక్తి. తను తినకపోయినా పక్కన వాళ్ళకి పెట్టాలనుకునే వ్యక్తి. ఇంకోటి ఏంటంటే కుడిమిస్తే పండగ అన్నట్టు, అంటే అది సామెత. కుడిమిస్తే పండగ అంటే మనం ఏదన్నా వారికి పెట్టగానే చాలా ఉబ్బి తబ్బిబ్బి మురిసిపోతారనమాట. మాది ఉమ్మడి కుటుంబం కదా, ఎన్నోసార్లు చెప్పి మీకు బోరు కొట్టే ఉంటుంది. కానీ ఇలాంటి విషయాల్లో చెప్పాలి, కొందరికి తెలుసు కొందరికి తెలియదు. ఉమ్మడి కుటుంబం కదా. మా మామగారు ఏంటంటే ఇక ఎప్పుడు పని అంటారు. ఇంట్లో ఒక 10 శాలతీలు గేదెలు ఉంటాయి, ఒక 60-70 శాలతీలు కోళ్ళు ఉంటాయి. ఇటు కోళ్ళు చూసుకోవాలి, గేదెలు చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అన్నం కట్టుకొని ఒక క్యారేజీలో పెట్టుకొని తోటలోకి పోవాలి. మేమిద్దరం, ఆ తోటకోడలు నేను, అక్క నేను. ఇక మా వారు మా బావగారికి అయితే వ్యవసాయంతో సంబంధమే లేదు. వాళ్ళు మోటార్లు రిపేర్, ఎప్పుడు ఆ బయట ఆ మోటార్ల చుట్టం తప్పితే వ్యవసాయంతో వాళ్ళకి పనే లేదు. అసలు ఆ వ్యవసాయం ఎట్లా చేయాలో కూడా అప్పట్లో తెలిసేది కాదు. ఎప్పుడు మేమిద్దరం, అక్క నేనే, మిరప తోటలు వేసిన మందేసేది మేమే, కలుపు తీసుకునేది మేమే, నీళ్ళు పార్లతో మడవలు మళ్ళేసుకుంటా నీళ్ళు పెట్టేది కూడా మేమే. అన్ని పనులు మేమే చేసేవాళ్ళం. మా మామయ్య గారేమో వీళ్ళు వెళ్ళి వ్యవసాయం పనులు చూడాలని మా మామయ్య గారు చూస్తారు. మా అత్తగారు ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత నాకేం చేసి పెడతారా అని చూస్తారు. చెప్పాను కదండి, వారికి కొంచెం చిరుతిండ్లు తినటం అంటే ఇష్టం. అంటే ఉదయం టిఫిన్ కావాలి కంపల్సరీగా, ఎంత పని అన్నా చేయనియండి, ఎంత పని ఉన్నా కానీ టిఫిన్లు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఉదయం టిఫిను, మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి గారెలకో బూరెలకో పకోడీలకో అట్లా చేస్తుండేవాళ్ళు అనమాట. మేము తోటకి వెళ్ళి వచ్చేసరికి ఏదో ఒకటి రెడీ చేస్తారు చేయమని, కానీ చెయ్యరు. మేము చెయ్యాలని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు గారెలు వేయాలనుకోండి, పప్పు నానబెట్టి ఆడబెడతారు. దాన్ని మేము వచ్చిన తర్వాత కడిగి రుబ్బటం అంటే మిక్సీలు కాదు, రోట్లే. అప్పుడు మిక్సీలు యాడ్ వచ్చినాయి, మిక్సీ ఉండేది కానీ ఏదో సెకండ్ హ్యాండ్ తీసుకొస్తే 10 రోజులు మంచిగా పనిచేస్తే 2 నెలలు పనిచేసేది కాదు. కాబట్టి రోట్లోనే రుబ్బేవాళ్ళం. లేదంటే పకోడీలు ఏమని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి అక్కడ పెట్టేవాళ్ళు మేము వచ్చేసరికి. ఇట్లా మాకేమో పొద్దస్తమానం పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని ఈ టిఫిన్లు చేయాలి, స్నాక్స్ చేయాలంటే మాకేమో ప్రాణం మీదకి వచ్చేదండి. చెప్పలేము, అత్తగారు కదా చెప్పలేము, చేయనంటే ఏమనుకుంటారో అని అసలు ఎదిరించే వాళ్ళమే కాదు కూడదు అనే వాళ్ళం కాదు. మా మామయ్య గారు చెప్పినట్టు వినేవాళ్ళం, అత్తయ్య గారు చెప్పినట్టు వినేవాళ్ళం. కాకపోతే ఇలా చెప్పాను కదా, కుడిమిస్తే పండగ లెక్క అన్నట్టు ఆమెకి ఇష్టం వచ్చినవి అన్నీ చేసి పెట్టామనుకోండి, మంచిగా చెప్పినట్టు చేయలేదనుకోండి మమ్మల్ని ఏం తిట్టరు, అలానే తగు కూడా పెట్టుకోరు. మాకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే 2 రోజుల దాకా మాట్లాడరు.
అదన్నట్టు. ఇక అయితే వారు మంచిగా ఉన్నారులేండి. వారు మంచిగా ఉండేవాళ్ళు మాతో, మేము మంచిగా ఉండేవాళ్ళం. అందరం ఒకళ్ళకొకళ్ళం అర్థం చేసుకొని ఉండబట్టే అన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, అటు ఇటుగా 2020 వరకు కలిసి ఉన్నాం. అంటే అత్తయ్య గారు మామయ్య గారు చనిపోయిన తర్వాత కూడా మేము వరకు ఒకే ఇంట్లో వండుకొని ఒకే ఇంట్లో కలిసి ఉన్నాం. బావగారు వాళ్ళు మేము కూడా 2 సంవత్సరాల వరకు కలిసి, అంటే ఇటు పెద్దలో వాళ్ళు ఉన్నప్పుడు కలిసి ఉంటాం వేరు. అత్తయ్య గారు మామయ్య గారు చనిపోయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు. బావగారు వాళ్ళ పాప బాసి మీకు తెలుసు, బీఫార్మసీ 3rd ఇయర్ చదువుతుంది మేము ఏర్పడ్డప్పటికి. మా పెద్ద పాప 9వ తరగతి చదువుతుంది. అంటే వీళ్ళకి మా వారి పెళ్ళికి మా పెళ్ళికి 5 సంవత్సరాలు గ్యాప్ ఉండటం వల్ల పిల్లల మధ్య కూడా వయసు చాలా తేడా ఉంది. కాబట్టి అన్ని సంవత్సరాలు మేము కలిసి ఉన్నాము. ఇక మా అత్తగారి విషయానికి వస్తే ఇంకొక మంచి విషయం ఏంటంటే, తను తిన్నా తినకపోయినా పక్కన వాళ్ళకి పెడతారండి కంపల్సరీగా. మాకు అప్పట్లో ఉలవలు, పెసలు, మినుములు, శనగలు, వేరుశెనగలు ఇవన్నీ పండించేవాళ్ళం. అవి పండించిన కొన్ని ఒక బస్తాడు ఉంచుకునేవాళ్ళం. అంటే కుటుంబం పెద్దది, మళ్ళీ ట్రాక్టర్లు 2 ఉన్నాయి, ఎప్పుడు డ్రైవర్లు ఉంటారు, వీరు మెకానిక్లు కదా, వీరి దగ్గర పని నేర్చుకోవటానికి పిల్లలు ఉంటారు. కాబట్టి టిఫిన్లకి ఎక్కువ వాడకం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినువులైనా పెసలైనా అటు ఇటుగా బస్తాలు పెట్టి అక్కడ పక్కన పెడతారు. అయితే ఈ బస్తాలు మేము ఎక్కువ తినేవాళ్ళం కదండి. కొంత పక్కకి వెళ్ళిపోయాయి. పక్కకి వెళ్ళటం అంటే ఇప్పుడు మా అత్తయ్య గారితో మాట్లాడటానికి వాళ్ళని వీళ్ళని, బసమ్మ గారు ఎట్టున్నావు అమ్మా, ఏందమ్మా, ఎట్లా ఏం చేస్తున్నావు అనుకుంటా వస్తుంటారు. వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే వస్తారు. వీరేంటంటే పేరు కోసం, మెప్పు కోసం, మా మామయ్య గారికి కనిపించుకోకుండా చాటుగా ఇవన్నీ వాళ్ళకి పంచి పెడుతుంటారు. మామయ్య గారు అస్సలు చూస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు, కానీ మేము చూస్తుంటాం. వారికైతే చాటుకు వారికి తెలియకోకుండా ఇస్తారు, కానీ మాకు తెలిసే ఇస్తారు. కానీ మేము అట్లా ఎందుకు ఇస్తున్నారు అత్తయ్య గారు అని ఎదిరించలేము. ఎదిరిస్తే ఏమో కోప్పడతారేమో అని భయం అన్నమాట. వాళ్ళకిద్దరికీ మేము ఎదురు చెప్పేవాళ్ళం కాదు, కానీ చూస్తూ ఉండలేము అని ఎదురు చెప్పలేము. మామయ్య గారికి అసలు అంతకంటే చెప్పలేదు. మీరు మామయ్య గారితో చెప్తారా అని కోప్పడతారేమో అని భయం. అట్లా అనమాట. ఇక మనకి తోటలోకి పని చేయడానికి చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పెరుగిచ్చేవాళ్ళు, పాలిచ్చేవాళ్ళు, ఊరగాయ పచ్చడి కంపల్సరీగా ఊరగాయ ప్రతి సంవత్సరం కూడా 200 కాయ ఊరగాయ పచ్చడి పెట్టేవాళ్ళం అండి. 200 కాయ పచ్చడి అంటే ఎంత అవుతుంది మీరే చెప్పండి. చాలా అవుతుంది కదా, ఖర్చు కూడా చాలా ఉంటుంది. ఇట్లా పనికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఊరగాయ పచ్చడి వేసేవాళ్ళు. వాళ్ళు కూడా అంటుండేవాళ్ళు, బసమ్మ గారు మీరు పెట్టిన ఊరగాయ పచ్చడి అమ్మ భలేగుందమ్మా అని అంటుండేవాళ్ళు. అట్లా పెరుగు, ఊరగాయ పచ్చడి, పచ్చళ్ళు ఎయ్యి పడితే అవి ఇచ్చేస్తూనే ఉంటారు. అయితే అత్తయ్య గారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మాకు పనికొచ్చే వాళ్ళు ఇప్పటికీ అంటున్నారు, అమ్మ బసమ్మ గురించి చెప్పాలంటే మాకు అప్పుడు ఎట్లా పెట్టేదో, మమ్మల్ని ఎట్లా చూసుకునేది. నిజమేనండి. రేపటి రోజు సపోజ్ నన్ను అలా పొగడాలంటే ఎవరు పొగడరు. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరికి పెట్టలేదు. ఏదో మేము ఎక్కడి నుంచి అన్నం క్యారేజీ కట్టుకెళ్ళినప్పుడు ఒక ఊరగాయ ముక్కలు 4 ఎక్స్ట్రా వేసుకెళ్తే మేమిద్దరం తినంగా ఇద్దరు వేసుకుంటారు. ఇద్దరు అంత గొప్పగా ఏం చెప్పరు, కానీ వారిని చాలా గొప్పగా పొగుడుతుంటారనమాట. ఇప్పటికి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ అత్తయ్య గారి గురించి ఇంకా చెప్పుకుంటారు. అంత బాగా చెప్తారు. నేను అందుకే అన్నాను, మహానుభావురాలని ఎటకారంగా అనలేదు, మంచితనంగానే అన్నాను. చాలా పేరు తెచ్చుకున్న మనిషి. మమ్మల్ని కూడా మంచిగా చూసుకున్నారు, మా పిల్లల్ని మంచిగా చూసుకున్నారు. ఇక బాసి అంటే అత్తయ్య గారికి బాగా ఇష్టం. ఎందుకంటే అత్తయ్య గారికి మావారు బావగారు 2 కొడుకులు, కూతుళ్ళు లేరు. ఇక వాళ్ళకి ఆడపిల్లలు పుట్టలేదు. ఇక ఫస్ట్ మా బావగారికి పాప పుట్టింది. వాళ్ళ ఇంట్లో ఇక పాప పుట్టేసరికి మొదటిసారికి పాప పుట్టింది కదా, ఇక ఆమెను మహాలక్ష్మిలాగంటే బాసిని బాగా ప్రేమగా చూసుకున్నారు. ఎంత ప్రేమగా అంటే అదొక పిచ్చి ప్రేమ అండి. ఏంటంటే ఎవరన్నా బాసిని ఏదన్నా చిన్న మాట అన్నా సరే పెద్దగా తగువ పెట్టుకునేవాళ్ళు, మామూలుగా కాదు అసలు. ఒకవేళ బాసి ఏదన్నా చికాకు అంటే చిన్నతనంలో ఏదన్నా చికాకు చేసినా, ఏదన్నా పొరపాటు చేసినా, ఏదన్నా ఒక్క మాట అన్నంటూ అన్ని ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరిని బావగారు బాపని కూడా స్కూల్ టైంలోనే హాస్టల్లో ఉంచారు. అయితే అత్తయ్య గారు ప్రతి ఆదివారం కంపల్సరీగా వెళ్ళేవాళ్ళండి. ప్రతి ఆదివారం కూడా చికెన్ చేసుకొని
పులావ్ చేయించుకొని, అంటే మేమే చేసేవాళ్ళం, అక్క నేను చేసి అన్ని క్యారేజీలు పెడితే చక్కగా తీసుకొని వెళ్ళేవాళ్ళు. ప్రతి వారం హాస్టల్లో ఉన్నారు వాళ్ళిద్దరనే కానీ అత్తయ్య గారు ప్రతి వారం తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడప్పుడు అక్క తీసుకెళ్ళేది. అక్క ఎందుకు తీసుకెళ్ళేది కాదంటే మాకు పనులు ఉండేవి, అసలు కుదిరేది కాదు వెళ్ళటానికి. ఎక్కువ అత్తయ్య గారే తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇంకా వాళ్ళకి ఏం కావాలంటే అవి అత్తయ్య గారే ఇప్పించి వచ్చేవాళ్ళు. ఇంటికి ఎప్పుడైనా సెలవులకు వచ్చినప్పుడు కూడా బాసి అత్తయ్య గారు చనిపోయేదాకా వాళ్ళ మామ దగ్గరే పడుకునేది, వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కువ పడుకునేది కాదు. సాయి అయితే వాళ్ళ అమ్మ దగ్గర పడుకునేవాడు, కానీ బాసి మాత్రం వాళ్ళ మామ దగ్గరే పడుకునేది. పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా ఎట్టయినా బాసిని తీసుకెళ్తానే ఉండేవాళ్ళు అత్తయ్య గారు. చాలా ప్రేమ ఎక్కువ అనమాట. ఇక మా మామయ్య గారికి అయితే పండు అంటే బాగా ఇష్టం అండి. బాసీకి అదే అత్తయ్య గారికి బాసీ అంటే ఎంత ఇష్టమో మామయ్య గారికి మా పండు అంటే ఇష్టం. అంటే ముగ్గురు తర్వాత ఇక లాస్ట్ పుట్టినాము కదా ఏమా. కొంతమంది ఏమో ఫస్ట్ ఒక కొడుక్కి ముందు అమ్మాయి పుట్టి తర్వాత మళ్ళీ అబ్బాయి పుడితే పర్లేదు, ముందు అమ్మాయి పుట్టి మరి రెండోసారి కూడా అమ్మాయి పుట్టేది అనుకోండి, కొందరు ఏమనుకుంటారంటే అదేదో తల్లి తప్పే అన్నట్టు. ఇటు తల్లిని మంచిగా చూసుకోరు, ఆ తల్లికి పుట్టిన రెండో పాపని మంచిగా చూసుకోరు. అది కొందరు, అందరు కాదు కొందరు, నేను చూస్తూనే ఉన్నా. ఇది నిజమే, మనం ఒప్పుకోనంత మాత్రాన అది కరెక్ట్ కాదు, అది నిజం, ఒప్పుకోవాల్సిందే. చాలా చూస్తున్నాం. కానీ మా మామయ్య గారు మా అత్తయ్య గారు అట్లా అనుకోలే. దేవుడిచ్చిన దానికి ఏముంది ఎవరైతే అన్నట్టు నా చిన్న కూతురిని మాత్రం చాలా ప్రేమగా చూశారు. మామయ్య గారు అయితే మరీ అసలు తను చనిపోయేంత వరకు కూడా, ఇప్పుడు బాసీని ఎటు వెళ్తున్న అత్తయ్య గారు ఎట్లా తీసుకెళ్ళేవాళ్ళు, మామయ్య గారు కూడా నా చిన్న కూతుర్ని అంత ప్రేమగా చూసేవాళ్ళు. అంతే, ఎవరన్నా ఏదన్నా ఆమెనంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ అది లాస్ట్కి నా పిల్లలే మామయ్య గారు ఆఖరి చూపు చూసుకోలేకపోయారు. ఇక అత్తయ్య గారికి చనిపోయిన రోజు కాబట్టి అత్తయ్య గారికి ఇష్టమైన చికెన్ బాగా ఇష్టం అత్తయ్య గారికి. చికెన్ చేశాను, సేమియా చేశాను, అలాగే గారెలు కూడా ఇష్టమే. గారెలు కూడా చేసి అరటిపళ్ళు పెట్టేసి ఇక అత్తయ్య గారి కోసమని చీర తీసుకున్నాను. ఇక ఆ చీర అత్తయ్య గారికి పెట్టాను అనమాట. బొట్టు పెట్టాను, ఫస్ట్ ఫోటో తుడిచి మామూలుగా బొట్టు పెట్టాను. ఇప్పుడు చీర పెడుతున్నాను కాబట్టి మళ్ళీ బొట్టు పెట్టి చీర పెట్టినట్టుగా చీర కూడా పెట్టేశానండి. అత్తయ్య గారికి పచ్చ చీరకి ఎరుపు అంచు రంగు వచ్చేటట్టు చాలా చీరలు ఉన్నాయండి అప్పట్లో. ఇక ఆమె ఎన్ని చీరలు తెచ్చుకున్నా ఎక్కువ అంచు ఎరుపు వచ్చేటట్టు తీసుకునేవాళ్ళు. ఆ ఎరుపు అంచుకి మళ్ళీ కలిసే జాకెట్ ఎరుపు జాకెటే కుట్టించుకునేవాళ్ళు. అట్లే ఇప్పుడు కూడా నేను అట్లే అత్తయ్య గారికి పచ్చ చీరకి ఎరుపు అంచు వచ్చేటట్టు తీసుకున్నాను. ఇక జాకెట్ ముక్క కూడా అట్లే ఎరుపుది పెట్టాను అనమాట. వారికి ఇష్టమని అట్లా పెట్టాను. నేను ఇవన్నీ చేసి దండం పెట్టుకున్న తర్వాత మా వారు కూడా స్నానం చేసి వచ్చి అత్తయ్య గారికి అగరొత్తులు వెలిగించి దండం పెట్టుకుంటున్నారు. మా వారిని అత్తయ్య గారు ముద్దుగా నాగమ్మాయి అని పిలుచుకునేవాళ్ళండి. మా వారి పేరు నాగిరెడ్డి గారు కదా, మా అత్తయ్య గారు నాగమ్మాయి అని పిలిచేది. అంటే బావగారినేమో వెంకటరాముడు అని పిలిచేవాళ్ళు, మా వారినేమో నాగమ్మాయి అని పిలిచేవాళ్ళు. చెప్పాను కదండి, ప్రతి మనిషిలో కూడా కొంచెం కోపం ఉంటుంది, కొంచెం మంచి ఉంటుంది, కొంచెం ద్వేషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. అవి ఆ సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. ఇక మా అత్తయ్య గారు అయితే మమ్మల్ని మంచిగానే చూశారు, ఉన్నన్ని రోజులు మంచిగానే చూశారు. అలాగే మేము ఆమెకి 18 నెలల పాటు మంచంలో ఉంటే మేము అక్క నేను మేమిద్దరమే చూసుకున్నాము. అంటే షుగర్ పూర్తిగా పడిపోయిందండి. అంటే తనకి షుగర్ ఉంది, డాక్టర్లు చెప్పినట్టు ట్యాబ్లెట్ వేసుకోకుండా కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకున్నారు. అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం ట్యాబ్లెట్లు, అంటే మా వారికి తెలుసు కొంచెం ట్యాబ్లెట్ల గురించి. ఇట్లా కాదమ్మా అవి ఫుల్ వేసుకోకూడదు, ఆఫ్ వేసుకోవాలి అని చెప్తే ఆ మాట వినుకోకుండా నీకేం తెలుసురా, డాక్టర్ల కంటే నీకు ఎక్కువ తెలుసా అని షుగర్ ట్యాబ్లెట్ ఆఫ్ వేసుకోవాల్సింది ఫుల్ వేసుకున్నారు. దానివల్ల షుగర్ పూర్తిగా పడిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎన్నో హాస్పిటల్ తిప్పినాం, విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, ఇట్లా ఎన్నో హాస్పిటల్ తిప్పితే ప్రతి డాక్టర్ ఇదే అన్నారు, మీకు షుగర్ పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి తగ్గినంత తొందరగా రాదు, చిన్నగా పెరుగుతూ ఉంటుంది అన్నారు. కానీ అది పెరగలేదు. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా ప్రయోజనం లేకోకుండా పోయింది. ఇక 18 నెలల పాటు ఆ మంచంలోనే అన్నీ 1, 2 అన్నీ
మంచంలోనే అక్క నేను చూసుకున్నాము 18 నెలల పాటు. ఎంత మంచిగా చూసినా వారైతే తిప్పుకోలేకపోయిన రోజున చనిపోయారండి. ఇంకా ఇది అత్తయ్య గారి గురించి 4 మాటలు చెప్పాలనుకున్నాను. వారి కోసం ఇవన్నీ చేశాము, పేరుకు వారి కోసం చేసాము కానీ వారు తింటారా ఏంటి, మేమే కదా తినేది.